సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JV. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో అయితే ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి బాబు గారి నామినేషన్ తర్వాత ఇక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వైనాట్ 175/175 అన్న వైసీపీ ఇప్పుడు వచ్చేసేసి 1,00,000 మెజారిటీతో టీడీపీని అధికారంలోకి వస్తుంది. ఇక్కడ వైసీపీ అసలు డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో అసలు ఇక్కడ ప్రజల నాడి ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఏ పార్టీ వైపు ఉన్నారని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే అండి. సార్, ఇక్కడ నామినేషన్ ప్రక్రియ అయితే మనం చూసాము, లక్షలాది సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. సో నారా భువనేశ్వరి గారు కూడా మొదటిసారిగా ఇక్కడ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. సో ఎట్లా ఉందండి, అంటే ఇక్కడ ప్రజల నాడి ఏ విధంగా ఉంది? సరే, ఇది సెన్సేషనల్గా ఉంది. అసలు మొత్తం జనాల్లో ప్రత్యేకించి ప్రజల్లో కార్యకర్తల్లో అయితే అసలు ఏమంటారు దాన్ని జూబిలెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు చాలామంది. ప్రతి సంవత్సరం గంగమ్మ జాతరకి ఏ విధంగా అయితే వేలల్లో జనాలు వస్తారో ఆ విధంగా ఈరోజు కూడా ఈ నామినేషన్ ఘట్టానికి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా, భువనేశ్వరి గారికి మద్దతుగా వేలల్లో మా ఎస్టిమేషన్ ప్రకారం దగ్గర 40,000 పైన జనాలు వచ్చారు ఈరోజు. అంత అద్భుతంగా జరిగింది. దిస్ ఇస్ 50% వార్ విన్ అయినట్టు మేము. ఓకే సార్, అసలు ఏంటి సార్ అంటే అభివృద్ధి అనేది, కుప్పం అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందండి? అంటే 35 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే, ఈ 5 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి ఒక ఎత్తు అంటా ఉన్నారు. ఏం జరిగిందండి ఈ 5 ఏళ్లలో? సార్, ఈ క్వశ్చన్ అసలు ఇర్రెలవెంట్. వాళ్ళు 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు, చేయలేరు కూడా. బికాస్ చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి కాకుండా ఈజ్ ఎ విజనరీ క్యాండిడేట్. ఈరోజు మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పులివెందులో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల ముందే కుప్పంలో మెడికల్ కాలేజ్ పెట్టారు. అంటే మీరు యూ కెన్ ఇమాజిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మెజారిటీతో బాబు గారు ఈసారి గెలిచే విధంగా ఉందండి? నో డౌట్. మేము పెట్టుకునేది 1,00,000 మెజారిటీ. 1,00,000కి తక్కువ కాకుండా డెఫినెట్గా వస్తుంది. సాధ్యమంటారా? ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తే 60,000 మెజారిటీ హైయెస్ట్, తర్వాత అది డిక్రీజ్ అవుతూ వచ్చింది, 30,000కి పడిపోయింది. సో వైసీపీ దీన్ని అదునుగా తీసుకొని ఈసారి ఆ 30,000 కూడా ఉండవు, ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, అవి కూడా తీసేసాము అంటా ఉన్నారు. గెలుపే కష్టం అంటా ఉన్నారు, 1,00,000 మెజారిటీ అంటా ఉన్నారు. సాధ్యం? అసలు దొంగ ఓట్లు ఇవన్నీ అదంతా బోగస్ న్యూస్. దొంగ ఓట్లు అనేది లేదు, అర్థమవుతుందా? ఇంకా వీళ్ళు దాంతో ఎంటర్ చేయాలని చూశారు. దాన్ని మేము టీడీపీ వాళ్ళు గట్టి ఎదుర్కొన్నాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమంటే, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేస్తారు, వాళ్ళ జీవితాలు బాగా చేస్తాడు, రాజశేఖర రెడ్డి గారు కుమారుడు కదా ఏదో చేసేస్తాడు అనే భ్రమల్లో జనాలు ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు ఆ భ్రమలన్నీ కూడా తొలగిపోయింది. సో ఎక్కడో దూరపుగా ఉండే కొండను చూసి మనం సంతోషపడేదానికంటే మన ఇంట్లో ఉండే వాళ్ళని చూసి మొక్కంటే మంచిదిరా అని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ గ్రహించారు. చంద్రబాబు నాయుడు గారి గురించి గతంలో ఎవరైతే ప్రజలు తక్కువ అంచనా వేశారో, ఆయన చేసింది ఏమి అన్ని చోట్ల ఇట్లే ఉంటుందని చెప్పి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా ఎక్కువ చేసేస్తారని ఎక్స్పెక్ట్ చేసిందంతా కూడా భ్రమలు తొలగిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది మాకు 1000 రెట్లు మేలు అని చెప్పి గ్రహించారు. కాబట్టి అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు పెట్టిన ఇబ్బందులు, ప్రజలు వీళ్ళు పెట్టిన ఇబ్బందులు ఇవన్నీ కూడా కలగలిసి ఈరోజు జనసేన వాళ్ళు కలవడం కానీ, బీజేపీ వాళ్ళు కలవడం కానీ, ఇవన్నీ కూడా కలగలిపి ఖచ్చితంగా గతంలో చంద్రబాబు నాయుడు గారికి దగ్గర 70,000 మెజారిటీ వచ్చింది. ఈ ప్లస్లన్నీ కలుపుకుంటే ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ ఖచ్చితంగా దాటుతున్న నమ్మకం మాకైతే ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.